నారాయణపేట నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఓ మిదిరాజ్ భవనం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ నారాయణపేట నియోజకవర్గం ఇన్ఛార్జి కుంభం శివకుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్లోని ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముదిరాజులను ఉద్దేశించి మాట్లాడారు. గత కొంతకాలంగా ముదిరాజులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించేందుకు తాను ముందుగా ఉంటున్నానని, ఇందులో భాగంగానే నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా ముదిరాజ్ భవనం ఏర్పాటు చేసే విధంగా తాను కృషి చేస్తానని తెలియజేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజులు ఏకమై కాంగ్రెస్ అభ్యర్థి పర్ణికారెడ్డిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన కోరారు. కర్ణాటక రాష్ట్రం నుండి ముదిరాజ్ ఎమ్మెల్సీ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈ సమావేశానికి వచ్చారు. ముదిరాజులను ఉద్దేశించి ఆయన కూడా మాట్లాడుతూ కర్ణాటకలోని ముదిరాజులకు మంత్రివర్గంలో అసెంబ్లీ అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెం పర్ణికారెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. చుట్టుపక్కల తిరిగే మండలానికి అయినా ఫోన్ ఇచ్చేది దాదాపు మీ దాంట్లో సగం మంది నా ఫోన్ నంబర్ ఉంది. నా ఫోన్ నంబర్ ఉందని చేస్తుంది. ఇక్కడ నా ఆత్మీయ సోదరులకి, నా ముద్రాజు ఆత్మీయ సోదరులకి నమస్కరిస్తున్నాను. అన్న ఇక్కడ స్పీచ్ కాకుండా మంచి మా నరేంద్ర అన్న ఇందాక తీసుకొచ్చారు, పథకం చూపెట్టాడు. ఈ డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల సగం నేను ఆల్రెడీ చేస్తున్నాం కదా అన్న. రాజకీయంగా పార్టీలో ముదిరాజులకి ఉన్నత స్థానము ఇవ్వాలన్న. నడిపించే నా ఎంత ఉన్నదే నడిపించేది ముదిరాజులు అంటే మరి ఉన్నత స్థానం నడిపించింది. ఆయన ఎందుకు ఎన్ని చెప్పు ముందు చేస్తుంది, ఎన్ని అంటే రాజకీయాలు చేస్తాం ఇవాళ ఇవన్నీ ఉన్నాయన్నారు. ఇవన్నీ మీరు నేర్చుకోలేకపోతే నేను నన్ను గెలిపేయాలని అడిగినాడు. అదేనా లాస్ట్ ఏమన్నానంటే నామినేటెడ్ కోసం పార్టీ కోసం ఉండాలంటే మిగతా కాన్స్టిట్యూన్సీ లో చెప్పకపోతే నాకెందుకు చెప్తున్నావు అన్న. ఇక్కడ మండల అధ్యక్షుడు మొదలైతే అక్కడ కొంచెం లేస్తారా? కోరికల మండల అధ్యక్షుడు ప్లస్ మండల ప్రెసిడెంట్ కూడా చేస్తారా? మండల ప్రెసిడెంట్ ఎవరైనా అక్కడ మండలాధ్యక్షుడు గారు ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ నడిపించేది కోఆర్డినేషన్ చేసేది కొనకర్యాలంతా ఇంట్లో నా కోసం అయితే చేస్తుంటేనే లేదని తెలియదు. కానీ ఆయన బిడ్డ వచ్చిందని చెప్పి